లక్ష్మి కట్టెల పొయ్యి మీద ప్రసాదం చేస్తూ ఉంటుంది. ఇక ఇదంతా కూడా సహస్ర, అంబిక ఇద్దరు కూడా పైనుండి చూస్తూ ఉంటారు. ఇక ఎలాగైనా సరే లక్ష్మిని చంపేయాలని చెప్పి ఇద్దరు కూడా ప్లాన్ చేసి పక్కనే అమ్మవారి దగ్గర వెలుగుతున్న అఖండ దీపాన్ని లక్ష్మి దగ్గరగా జరిపి తన చీర కాలిపోయేటట్టు చేయాలని చూస్తూ ఉంటారు. ఇక అనుకున్న ప్రకారమే అంబిక, సహస్ర ఇద్దరు కిందకు వచ్చాక ఏంటి ప్రసాదం ఇంకా అవ్వలేదా అని చెప్పి లక్ష్మిని మాటల్లో పెడతారు. అవుతుందమ్మా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అంబిక ఆ అఖండ దీపాన్ని కావాలని లక్ష్మికి దగ్గరగా జరుపుతుంది. ఇక దాంతో ఆ దీపం లక్ష్మి చీర కొంగుకి అంటుకోవడంతో మంటలు చెలరేగుతూ ఉంటాయి. ఇక సహస్ర, అంబిక ఇద్దరు కూడా ఆనందపడిపోతూ ఉంటారు. ఇక ఇంతలో విహారీ అక్కడికి వచ్చి తన చేతులతో మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తూ పక్కనే ఉన్న బిందెలో నీళ్లు తీసుకొని లక్ష్మి మీద గుమ్మరిస్తాడు. ఇక అలా లక్ష్మి చీర కాలిపోకుండా విహారీ కాపాడుతాడు. తర్వాత లక్ష్మి కింద పడిపోతూ ఉంటే విహారీ తనని పట్టుకుంటాడు. ఇద్దరు ఒకరి మీద ఒకరు పడిపోయి డొల్లుకుంటూ అలా కొంత దూరం వెళ్తారు. ఇక ఇదంతా చూసి సహస్ర ఒక్కసారిగా షాక్ అవుతుంది. అలా ఇద్దరు డొల్లుకుంటూ వెళ్ళేటప్పుడు లక్ష్మి నుదుటున ఉన్న కుంకుమ విహారీ నుదుటున అంటుకుంటుంది. తర్వాత విహారీ ఏంటి లక్ష్మి ఇది, జాగ్రత్తగా ఉండాలి కదా అని చెప్పి అంటూ ఉంటాడు. బావా నీకేం కాలేదు కదా అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. నాకేమవుతుంది, ఏం కాలేదులే అని విహారీ అంటాడు. నుదుటున ఏంటి కుంకుమ బొట్టు ఎక్కడిదని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది. ఇక అది తుడిచేయడానికి ట్రై చేస్తూ ఉంటే వద్దులే సహస్ర, దేవుడి కుంకుమ కదా వదిలేసే అని విహారీ అంటాడు. ఇది లక్ష్మి పెట్టిన కుంకుమ కాబట్టి చెడపొద్దంటున్నావా బావా అని చెప్పి దాన్ని చంపాలని చూస్తే నువ్వు కాపాడవని చెప్పి సహస్ర మనసులో అనుకుంటుంది.